The new you in Jesus Christ. యేసుక్రీస్తులో నూతనమైన నీవు. The new me in Jesus Christ. యేసుక్రీస్తులో నూతనమైన నేను. How many of you found out that I am new now? మీలో ఎంతమంది నేను నూతన పరచబడి ఉన్నాను అని కనుగొన్నారు? How many of you believe? How many of you seeing new me in me now? ఈ సమయంలో నాలో నూతనమైన నన్ను ఎవరు చూశారు? ఎంతమంది చూశారు? You have seen me you have seen my old me and the new me. నా యొక్క పాత నన్నును అదే రీతిగా నా నూతన పరచబడిన నన్ను ఇప్పుడు మీరు చూస్తూ I ఉన్నారు. never dreamt in my life that I would preach or sing. నా జీవితంలో ఎప్పుడు కూడా కనీసము కల కూడా కనలా. నేను వర్తమానం అందిస్తాను లేకపోతే పాటలు పాడతానని కల కూడా నేను I was always looking unto my dad. ఎల్లప్పుడూ కూడా నా తండ్రి వైపు నేను చూస్తూ He is ఉన్నాను. the one who has to preach. ఆయనే వర్తమానాలు అందించాల్సిన He is వాడు. the one who has to write songs. ఆయనే పాటలు కూడా He is రాయవలసిన the one వాడు. who has to sing. ఆయన మాత్రమే పాటలు పాడగలిగిన I వాడు. never dreamt in my life that I would preach. నేను ప్రసంగిస్తానని నా జీవితంలో నేను ఎప్పుడు కూడా కల కూడా కనలేదు. I am an engineer. నేను ఒక ఇంజనీర్ని. I didn't have any theological education. మరి వేదాంత పరమైనటువంటి విద్య ఏమీ నాకు లేదు. But I am able to preach. అయినప్పటికీ నేను వర్తమానమును It's అందించగలుగుతున్నాను. not me I am preaching. నేను వర్తమానము నాకు చెప్పుకోవడం కాదు కానీ God who is preaching through me. దేవుడు నా ద్వారా ఈ వర్తమానాలు God is అందిస్తున్నాడు. talking to you through me. దేవుడు మీతో నా ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. This preaching is not my greatness. ఈ వర్తమానం అందించడం నా గొప్పతనము కాదు గాని But it is God. అది దేవునికే All మహిమ. glory to God. మహిమంతయు కూడా దేవునికే చెందునుగాక. The new you, నీలో నూతన పరచబడిన నీవు made new in Jesus Christ. మీరు యేసుక్రీస్తులో నూతన పరచబడి ఉన్నారు. What does it mean? అంటే దాని యొక్క భావం ఏంటి? Made new in Jesus Christ. యేసుక్రీస్తులో మిమ్మల్ని నూతన చేసుకున్నాడు. Once there was a man who wanted to sell puppies. ఒకానొక రోజున ఒక వ్యక్తి మరి చిన్న చిన్న కుక్క పిల్లలను ఆయన He has అమ్ముతున్నాడు. around 5 puppies to sell. ఆయన దగ్గర 5 పిల్లలు ఉన్నాయి మరి అమ్మడానికి. So he's putting flyers all over the place. మరి అన్ని చోట్ల కూడా మరి దానికి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ పెడుతూ ఉన్నాడు. Puppies for sale. మరి కొనుక్కోడానికి చిన్న కుక్క పిల్లలు అని. So a little boy ఒక చిన్న అబ్బాయి who was interested in buying those puppies. ఆ యొక్క కుక్క పిల్లలు కొనుక్కోవడానికి ఆశ కలిగినటువంటి వాడు He went to that man. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. He said, వెళ్ళి చెప్పాడు, I have 3 cents in my pocket. నా యొక్క జేబులో 3 సెంట్లు ఉన్నాయి. 30 rupees in my pocket. 30 రూపాయలు నా జేబులో ఉన్నాయి. Can you give me a puppy? ఒక చిన్న కుక్క పిల్లని నాకు ఇస్తావా? The man said, ఆ మనిషి ఏం చెప్తున్నాడంటే, boy, బాబు these puppies are from a very good breed. ఈ కుక్క పిల్లలు చాలా మంచి బ్రీడ్ కి చెందినటువంటి కుక్క They పిల్లలు. don't come cheap. అవి మరి చవకగా రావు. So you have to spend more money to buy them. అందుకనే దాన్ని కొనాలంటే ఎక్కువ డబ్బును నువ్వు వెచ్చించాలి. You have to have at least 3,000 rupees to buy a puppy. కనీసము 3,000 రూపాయలు ఒక కుక్క పిల్లను కొనడానికి నువ్వు సంపాదించాలి. So the boy asked, అయితే ఆ పిల్లవాడు అడుగుతున్నాడు, please uncle, అంకుల్ దయచేసి I'll go to my house. మా ఇంటికి నేను వెళ్తాను. I'm not that rich to buy the puppies. I'm not that much rich to buy puppies for 3,000 rupees. 3,000 వెచ్చించి కొనుక్కునే అంత స్తోమత నాకు లేదు. But I'll go to my house and search every nook and corner and I'll find some money and bring it to you. అయితే మా ఇంటికి వెళ్ళి ప్రతి మారుమూల ఎతికి నాకు దొరికినటువంటివన్నీ కూడా డబ్బులు నేను సమకూర్చుకొని తీసుకొస్తాను. Even if I don't have that much money, will you please give me one puppy? ఒకవేళ ఆ డబ్బులు సరిపోకపోయినప్పటికీ కూడా ఒక కుక్క పిల్లను నాకు అమ్ముతావా? So this boy goes home. అయితే ఈ పిల్లవాడి ఇంటికి వెళ్ళాడు. And searches. అన్ని చోట్ల వెతికాడు. Asks his mother. ఆ తల్లిని అడిగాడు. And he brings around 200 rupees. ఇక కనీసం 200 రూపాయలు సంపాదించి తెచ్చిచ్చాడు. And he said, uncle, I could only get 200 rupees. అంకుల్ గారు నాకు 200 రూపాయలు మాత్రమే నేను సమకూర్చుకోగలిగాను. At least with this money can you show me the puppies? కనీసము ఈ డబ్బులతో ఆ కుక్క పిల్లనన్నా నాకు I చూడనిస్తారా? want to see those puppies. ఆ కుక్క పిల్లని నేను చూడాలనుకుంటున్నాను. So he said, boy, అయితే ఆయన చెప్తున్నాడు, బాబు seeing puppies doesn't cost you anymore, so I don't need your 200 rupees. I will show you the puppies. కుక్కలు చూపించడానికి నువ్వు డబ్బులేమి ఇవ్వక్కర్లేదు, నేను మరి చౌకగా నీకు చక్కగా కుక్కని ఫ్రీగా చూపిస్తానన్నాడు. So this man calls the puppies outside. అయితే ఈ వ్యక్తి ఆ కుక్క పిల్లను బయటికి పిలిపించాడు. 4 puppies come out running.
4 కుక్క పిల్లలు పరుగు పరుగున బయటకు And వచ్చాయి. this boy was amazed seeing at them. వాటిని చూడటంలో చాలా మరి ఆతృతతో They're చూస్తూ very ఉన్నాడు. cute. చాలా అందంగా ఉన్నాయి. And again, after the backside of them, another puppy is coming very slowly. ఆ అంతటి వెనకాల ఒక చిన్న కుక్క పిల్ల నెమ్మదిగా వస్తూ ఉంది. It is not able to walk properly. అది సరిగ్గా నడవలేనటువంటి It is స్థితిలో not ఉంది. as good size of these 4 puppies. ఈ 4 కుక్క పిల్లల కంటే ఆ వంటి ఆ యొక్క సైజ్ లో అది లేదు. It is not as active as these 4 puppies. ఈ 4 కుక్క పిల్లలాగా మరి చురుకుగా లేదు. So this boy asked, అయితే ఈ పిల్లవాడు అడుగుతున్నాడు, "Uncle, can I get that puppy?" అంకుల్ ఆ కుక్క పిల్లని నేను నాకు ఇవ్వగలుగుతావా? This man said, అయితే ఈ వ్యక్తి చెప్తున్నాడు, "Boy, that puppy is a waste for you. బాబు ఆ కుక్క పిల్ల నీకు వేస్ట్, అది పనికిరాదు. It has some deformity in its body. దాని శరీరంలో ఏదో చిన్న మరి చిన్న ఇబ్బంది ఉంది. It doesn't have proper legs. దానికి సరైన కాళ్ళు లేవు. It cannot run properly with you. నీతో సరిగ్గా అది పరిగెట్టలేదు. It cannot run properly with the other dogs. ఇతర కుక్కలతో పోలిస్తే అది సరిగ్గా పరిగెట్టలేదు. You cannot enjoy with the dog. ఆ కుక్క పిల్లతో నువ్వు మరి ఆనందించలేవు. So this boy said, అయితే ఈ పిల్లవాడు చెప్తున్నాడు, he went back మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. and he pulled up his pants up, తన యొక్క ప్యాంట్ ను పైకి ఎత్తుకొని and he showed that man his legs. ఆయన ఆ వ్యక్తికి తన యొక్క కాళ్ళను చూపిస్తున్నాడు. This boy has polio. ఈ పిల్లవాడికి పోలియో వ్యాధి ఉంది. And he has rods fitted to his legs. తన యొక్క కాళ్ళకు రాడ్లు మరి ఫిట్ చేసి ఉన్నాయి. And he said, ఆ తర్వాత చెప్తున్నాడు పిల్లవాడు, అంకుల్ గారు, even I am like the dog. నేను కూడా ఆ కుక్క పిల్లవాడు. I have deficiency in my legs. నా జీవితంలో కూడా ఈ యొక్క మరి లోపము ఉన్నది. I want that one because he is going to need someone who understands him. అయితే నాకు ఆ కుక్క పిల్ల ఎందుకు కావాలనుకుంటున్నాను అంటే నన్ను అర్థం చేసుకోగలిగిందిగా ఉంటుంది కనుక నేను అది Because we both can understand each other. ఎందుకంటే ఆ కుక్క పిల్ల నేను మేమిద్దరము మాత్రమే అర్థం చేసుకోగలము. What I am trying to tell you is here. ఇక్కడ నేను మీకు ఏమి చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే Christ understands your needs. యేసుక్రీస్తు మీ అవసరతలను ఎరిగి ఉన్నాడు. God is the only one who understands you. దేవుడు మాత్రమే మిమ్మల్ని అర్థం చేసుకోగలిగినటువంటి వాడు. Remember the woman who was caught in adultery in the book of chapter John. యోహాను సువార్తలో వ్యభిచారంలో పట్టుబడినటువంటి ఆ స్త్రీని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. Christ did not affirm her. యేసుక్రీస్తు ఆమెను నిందించలేదు. Neither did not afflict her with more affliction. మరి ఆమెను మెచ్చుకోలేదు, లేకపోతే ఆమెని అవమానించలేదు. He does not support her actions. తన యొక్క పనులను ఆయన మరి సపోర్ట్ చేయలేదు. But he sustains her in the midst of attitude that only want to use her. అయితే ఆ యొక్క పరిస్థితుల్లో ఆమె తరపున ఆయన నిలబడి ఉన్నాడు. Christ does not make excuses for her. ఆమె కొరకు యేసుక్రీస్తు ఏదో సాకులు చెప్పడానికి ఇష్టపడలేదు. He made a room for her to experience something that only he could give her at that time. ఆ సమయంలో ఆయన మాత్రమే ఆమెకు ఇవ్వగలిగినది ఆమె అనుభవించేటట్లు చేశాడు. Here is the essence of what God is. ఇక్కడ ఈ దేవుడు ఏమై ఉన్నాడో గ్రహించడానికి కావలసిన ప్రాముఖ్యమైనటువంటి వర్తమానం ఇదే. When you have made bad choices in your life, మీ జీవితంలో తప్పు పనులు మీరు చేసినప్పుడు God is always there to give you a second chance. దేవుడు ఎల్లప్పుడూ రెండవ అవకాశమును మీకు ఇవ్వడానికి సిద్ధముగా And if ఉన్నాడు. you accept that second chance from God, ఆ రెండవ అవకాశమును దేవుని యొద్ద నుంచి మీరు ఒప్పుకున్నట్లయితే that means you are in Christ. అంటే మీరు మరలా యేసుక్రీస్తులో ఉన్నారు. Therefore, if anyone is in Christ, కనుక ఎవరైనాను క్రీస్తు యేసునందున్న యెడల the new creation has come. నూతన పరచబడి ఉన్నారు మీరు. The old has gone. సమస్తమును నూతనమైనది, సమస్తం పాతమైనది. The new is here. ఆ సమస్తమును నూతన పరచబడి God ఉన్నాయి. just doesn't wipe off your dirt దేవుడు మీ యొక్క పాపములన్నిటిని కూడా అలా తుడిచివేయడం and put some new clothes on a person. మీకు నూతన వస్త్రాలు ధరించడం కాదు కానీ He completely changes him from inside out, నీ లోపల నుంచి పరిపూర్ణముగా నిన్ను శుభ్రపరిచేటటువంటి making you a brand new person. నిన్ను నూతన వ్యక్తిగా మార్చేటటువంటి Just like he had made me a brand new person, he will make you a brand new person as well. నన్ను నూతన వ్యక్తిగా మార్చినటువంటి దేవుడు నిన్ను కూడా నూతన వ్యక్తిగా మార్చగల సమర్థుడు. The woman is guilty here. ఇక్కడ ఉన్నటువంటి ఆ స్త్రీ
పాపములో పట్టుబడింది. Jesus does not defend her, తనను తాను మరి డిఫెండ్ చేసుకోలేకపోతుంది. but neither does not prosecute her. అయితే యేసు ప్రభు కూడా ఆమె నిందించడానికి According ఇష్టపడలేదు. to the law, death by stoning was what was supposed to happen to her. మోషే ధర్మశాస్త్రం ప్రకారము రాళ్లతో కొట్టి ఆమె చంపబడవలసి ఉన్నది. They bring her to the center court, ఆమెను ఒక కోర్టులోకి తీసుకొస్తారు. place her in front of Christ, యేసుక్రీస్తు ముందు ఆమెను and నిలబెట్టారు. announce the charges. ఆ తర్వాత ఆమె చెల్లించవలసినటువంటి వెలంటో చెప్తూ ఉన్నారు. To Jesus Christ, అయితే యేసుక్రీస్తుకు she మాత్రము is more than just a woman who has committed adultery. పాపము చేసినటువంటి స్త్రీ కంటే ఎక్కువ అది మరి విలువ ఆమె పట్ల This is యేసుక్రీస్తు not her చూస్తున్నారు. sole identity as the adulterer. This is not her sole identity as an adulterer. ఒక వ్యభిచారిణిగా ఆమెకున్నటువంటి గుర్తింపు అది కాదు. She is a woman made in the image of God. దేవుని యొక్క స్వరూపములో సృష్టించబడినటువంటి ఒక మంచి స్త్రీ ఆమె. Ruined by sin. పాపము ద్వారా నాశనం She అయిపోతుంది. is in need of salvation. ఆమె రక్షణ యొక్క అవసరత కొరకు ఎదురు She is చూస్తుంది. the woman who Jesus loves and will die for. యేసుక్రీస్తు ప్రేమించి ఆమె కొరకు ప్రాణం అర్పించగలిగిన స్థితిలో ఆమె There ఉన్నది. are circumstances that have brought her to this point. తన జీవితంలో జరిగినటువంటి కొన్ని పరిస్థితులు ఈ రీతిగా ఆమెను తీసుకొని And వచ్చినాయి. Jesus, instead of stoning her and putting the law on her, యేసు ప్రభు ఆమెను రాళ్లతో కొట్టి చంపబడేటట్లు ఆజ్ఞాపించుకుంటా shows mercy on her. ఆమెకు తన కనికరమును చూపించాడు. He is the Savior who loves sinners. ఆయన గొప్ప రక్షకుడు, పాపలను ప్రేమించేటటువంటి గొప్ప రక్షకుడు. While he opposes sin, పాపమును ఆయన మరి వ్యతిరేకించినప్పుడు he welcomes all the sinners. పాపులందరినీ కూడా ఆయన ఆహ్వానించేటటువంటి Sin వాడుగా is an ఉన్నాడు. universal experience. పాపం అనేది ప్రపంచ వ్యాప్తముగా It is not విస్తరించబడిన limited అనుభవము. to, it is not limited to certain people. కొంతమంది వ్యక్తులకే పరిమితమైనది కాదు. It is for everyone. Everyone can sin in this universe. ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పాపములో ఉండే We అవకాశం all ఉంది. have been bitten by that snake of sin. మనమందరము కూడా ఆ పాపం అనేటటువంటి సర్పము యొక్క కాటు క్రింద We ఉన్నాము. all have been experienced the poisonous venom of sin. పాపము యొక్క ఆ యొక్క విషమును మనము కలిగి ఉన్నాము. Paul says to church in Rome, రోమా సంఘానికి రాస్తూ పౌలు భక్తుడు చెప్తున్నాడు, we all have sinned. మనమందరము పాపము చేసి He ఉన్నాం. took our sins upon himself. ఆయన మన పాపమును తన మీద వహించి ఉన్నాడు. He who knew no sin ఆయన ఏ పాపము ఎరుగినటువంటి వాడు was made sin for us. మన కొరకు పాపముగా He ఎంచబడ్డాడు. took on himself the sins of mankind. మానవులందరి యొక్క పాపమును ఆయన మీద మోసుకుని He is ఉన్నాడు. still taking our sins on him. ఆయన మనందరి పాపమును ఈ రోజు కూడా ఆయన వహిస్తూ భరిస్తూ ఉన్నాడు. He is taking them if we confess with our mouths. మనము ఒకవేళ మన నోటితో మన పాపములు ఒప్పుకుంటే వాటిని ఆయన తీసుకునేవాడిగా If we ఉన్నాడు. believe in our hearts, He is still saving you today. మీ హృదయంలో మీరు ఆలోచించినట్లయితే ఈ రోజుకి కూడా మిమ్మల్ని రక్షించడానికి ఇష్టపడుతూ He is ఉన్నాడు. willing to take all your sins on Him. మీ అందరి పాపాలు ఆయన భరించడానికి మోయడానికి సిద్ధంగా Are you ఉన్నాడు. willing to give all your sins to Him? మీ పాపములన్నీ ఆయనకు అప్పగించడానికి ఇష్టపడుతూ ఉన్నారా? He is calling you today. ఆయన ఈ రోజు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. Come, let us reason together. రండి మనమందరం మన వివాదము He is తీర్చుకుందాము. telling you your sins might be as red as a scarlet. మరి మీ పాపములు మరి ఎర్రగా మరి రక్తం వలె ఎర్రగా అయినప్పటికీ But I'll make them white as snow. అయితే హిమమంతా తెల్లనిగా వాటిని నేను He మారుస్తాను does not చెప్తున్నాడు. take our sins and remember them. ఆయన మన పాపాలు తీసుకొని వాటిని జ్ఞాపకం ఉంచుకునే దేవుడు He కాదు. takes them and throws away into the forgetfulness, in the sea of forgetfulness. మరి మర్చిపోయేటటువంటి ఆ స్థితిలోకి మన అందరి పాపాలని ఆయన పారద్రోలేవాడిగా He ఉన్నాడు. is so sympathetic with our sins. మన పాపముల విషయంలో మనల్ని అర్థం He is చేసుకునేటటువంటి willing వాడిగా to ఉన్నాడు. do something for our lives because if we give our sins to Him. పాపమును మనం విడిచిపెట్టినట్లయితే మన కొరకు ఆయన నూతన కార్యాలు చేయడానికి In ఇష్టపడుతూ those ఉన్నాడు. days, the religious people have an issue with Jesus. ఆ కాలంలో మరి ఆ యొక్క మత సంబంధమైనటువంటి నాయకులకు యేసు విషయంలో చాలా మరి అభిప్రాయ భేదాలు They ఉన్నాయి. said He eats with
sinners. ఆయన పాపులతో సాంగత్యము He చేస్తాడు. lives with public people of questionable morality. మరి ఏ విధమైనటువంటి ఆ నీతి లేనటువంటి అవినీతి పనులతో ఆయన సాంగత్యము చేస్తాడు. Because he is sympathetic, he is doing that. ఎందుకు అది చేస్తున్నాడంటే వారి బాధలను వారి యొక్క స్థితులను ఆయన అర్థం చేసుకోగలడు కనుక. Why is he sympathetic? ఎందుకు ఆయన అర్థం చేసుకోగలిగేవాడు? Because he wants to do something new in our lives. ఎందుకంటే మన జీవితాల్లో నూతన కార్యములు చేయడానికి ఆయన He ఇష్టపడుతున్నాడు wants to కనుక. change us to be what we should be. మనము ఏమై ఉండాలో ఆ రీతిగా మనల్ని మార్చడానికి ఆయన He ఇష్టపడేవాడిగా wants ఉన్నాడు. to be the best what we can be. మనము ఏ రీతిగా గొప్ప ఉన్నత స్థితి కలిగి ఉండాలో అది మనకు కలిగించడానికి ఆయన We ఇష్టపడుతున్నాడు. alone cannot be the best we can be, but with the help of Jesus we can be that. మనము మంచి స్థితిలో మనం ఉండలేమండి. యేసుక్రీస్తు సహాయంతో మాత్రమే మనము గొప్ప ఉన్నత స్థితిని Therefore, if సంపాదించుకోగలము. anyone in Christ, కనుక ఎవరైనాను క్రీస్తు యేసునందున్న ఎడల a new creation has come to you. వారు నూతన సృష్టిగా Your మార్చబడ్డారు. old things have gone. పాతవి గతించిపోయిను. The new is here. ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. This is one of the greatest verses in the Bible. బైబిల్ గ్రంథంలో ఇది గొప్ప వాక్యములో ఒక I వాక్యము. want to talk about what it means when God makes a man or a woman, brand new man or a brand new woman. మానవులైనటువంటి మనల్ని నూతన వ్యక్తులుగా, నూతన స్త్రీలుగా, నూతన పురుషులుగా మార్చడం అంటే దానిలో ఉన్న అంతరార్థం ఏంటో ఈ రోజు నేను మీతో This verse is మాట్లాడడానికి really a ఇష్టపడుతున్నాను. promise from God. ఈ వాక్యము దేవుని దగ్గర నుంచి వాగ్దానముగా మనకు It is a అనుగ్రహించబడింది. promise what God can do in our lives. మన జీవితాల్లో దేవుడు ఏమి చేయగలడో అది వాగ్దానముగా అనుగ్రహించాడు. A promise what God can do when we receive His Son Jesus Christ as His Lord and as our Lord and Savior. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తును మన జీవితాలకు ప్రభువుగా మనం గుర్తించడం ద్వారా ఆయన మన కొరకు మనల్ని నూతన It is పరచగలడు. a promise of God that God will make out of your life a brand new person. మీ జీవితాల్లో మిమ్మల్ని ఒక నూతన వ్యక్తులుగా మార్చడానికి ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు. No other people can give you a brand new life. ఈ లోకంలో ఇంకెవ్వరు కూడా అలాంటి నూతన జీవితాన్ని ఇవ్వగలిగిన వారు లేరు. Many of you see the televisions మీలో చాలా మంది టెలివిజన్ చూస్తారు, or YouTube videos. లేకపోతే యూట్యూబ్ వీడియోలు In the చూస్తారు. middle you get commercials, advertisements. మధ్యలో కొన్ని అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయి. Some people promise you, కొంతమంది ఏమని వాగ్దానం చేస్తారంటే they show a fat person. ఒక లావుగా ఉన్నటువంటి వ్యక్తిని For example, చూపిస్తారు. they show me 95 kilos of Jeevan. ఉదాహరణకి నన్ను చూపించి 95 కిలోల జీవన్ గారని చూపిస్తారు. They'll say in 2 weeks we'll make him 80 kilos. 2 వారాల్లో 80 కిలోలు వ్యక్తిగా ఆయన మారుస్తామని చెప్తారు. If he comes to your gym and work out there, ఒకవేళ ఆయన వచ్చి మా జిమ్ లో వర్కౌట్లు చేస్తే and they'll put some other photos, some photoshopped photo, మరి ఫోటోషాప్ చేసి మార్చినటువంటి ఆ ఫోటోల్ని వేరే ఫోటోలు పెడతారు. and they'll show you a slim Jeevan. మరి సన్నగా ఉన్నటువంటి ఆ జీవన్ని చూపిస్తారు. They're promising a brand new Jeevan. ఒక నూతనమైనటువంటి జీవన్ని వారు They'll చూపించడానికి promise a ఇష్టపడతారు. brand new you. మిమ్మల్ని ఒక నూతన వ్యక్తిగా మిమ్మల్ని చూపించడానికి But ప్రయత్నం చేస్తారు. they will never be able to do that. అయితే అది వాళ్ళు ఏ మాత్రము కూడా చేయలేరు. But here is the promise of God, అయితే దేవుని యొక్క వాగ్దానం ఇక్కడ చూస్తున్నాము. which is backed by the authority of God Himself. అది దేవుని యొక్క అధికారముతో కూడి వచ్చినటువంటి వాక్యము. This authority of God is this promise is backed by the God who has given the promise. ఈ వాగ్దానమును అనుగ్రహించినటువంటి వాడు దేవుని యొక్క వాగ్దానమును అధికారముతో కూడి ఇవ్వబడినటువంటి వాక్యముగా దీన్ని మనకు Millions అనుగ్రహించారు. of people can testify this truth. కోట్ల మంది ప్రజలు ఈ యొక్క సత్యమును వారు సత్యమని The truth దృఢపరచగలరు. that if man comes to Christ, ఒకవేళ ఏ వ్యక్తి అయినా మానవుడు దేవుని దగ్గరికి వస్తే he will be a brand new creation. వారు నూతన వ్యక్తిగా మార్చబడతారు. This verse is not just a promise, ఈ వాక్యము ఒక వాగ్దానం మాత్రమే but కాదు it కానీ is a shout of victory. అది విజయముతో కూడినటువంటి ఒక గొప్ప నినాదముగా ఉన్నది. He's saying if any man be in Christ is a new creation. ఎవడైనా క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని All your old things are gone. నీ పాతవన్నీ కూడా గతించిపోతాయి. Something new is coming into your life. ఏదో ఒక నూతనమైనది నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. Something new is coming into your life means it is
victory for you. ఒక నూతన వ్యక్తిగా నువ్వు మార్చబడ్డావంటే అది నీ కొరకు అనుగ్రహించబడిన విజయము. Joy about what Jesus can do in your life. యేసుక్రీస్తు నీ జీవితంలో చేయగలిగినది ఇది గొప్ప సంతోషకరమైనది. When Dr. D.L. Moody died, డాక్టర్ డిఎల్ మూడీ గారు మరణించిన they తరువాత found in the margin of his Bible at this verse, ఆయన వాక్యములో ఒక 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 పుటను వారు తెరిచినప్పుడు అక్కడ రాయబడినటువంటి ఈ మాటలు వారు on చూశారు. this verse, on this Bible verse, ఈ యొక్క బైబిల్ వాక్యములో he wrote 7 changes that can happen when you are new. మీరు నూతన వ్యక్తిగా మార్చబడిన తర్వాత జరిగేటటువంటి 7 మార్పులను అక్కడ ఆయన అక్కడ రాసుకున్నాడు. ఆ The పక్కన first change that happens to you is మొట్టమొదటి మార్పు మనకు జరిగేటటువంటి మార్పు the ఏంటంటే change that you stand, that the way you stand before God. The way that you stand before God. దేవుని ముందు నువ్వు నిలబడేటటువంటి ఆ విధానము, The change that happens when the way you stand before God. దేవుని ముందు నువ్వు నిలబడినప్పుడు నీలో కలిగేటటువంటి ఆ మార్పు, That is justification. అదే మరి నీతీకరణ. The change of nature from God. నీ స్వభావము దేవుని యొద్ద నుంచి నీ స్వభావము మార్చబడుతుంది. That is regeneration. అదే మరలా నవీకరణ లేకపోతే నూతన మరి సృష్టిగా మార్చబడుట. The change of mind about what you think about God. నీ యొక్క మనస్సు దేవుని గురించి నువ్వు ఏం ఆలోచిస్తున్నావో ఆ ఆలోచించేటటువంటి ఆ మనస్సు మార్చబడుతుంది. That is repentance. అదే పశ్చాత్తాపము. The change of life for God. దేవుని కొరకు మార్పు చెందినటువంటి నీ జీవితము. That is conversion. అదే మరి మారు మనస్సు. A change of family in God. ఇది ఈ సౌండ్ బాగా ఎక్కువైపోయింది, నాకు రీసౌండ్ వచ్చేస్తుంది. మళ్ళీ ఒకసారి. A change of family in God. కుటుంబము దేవునిలో మార్పు చెందుడా. That is adoption. అది దేవునిలోకి దత్తత తీసుకొనబడతా. The change of service with God. దేవుని కొరకు చేసేటటువంటి పనిలో మార్పు. That is sanctification. అదే మరి పరిశుద్ధపరచబడుట. The change of place with God. దేవునితో స్థలములో మార్పు. That is glorification. అదే దేవుని మహిమపరచబడుట. These are the 7 changes that happen when you are new. మీరు నూతన పరచబడినప్పుడు మారిపోయేటటువంటి మీలో మారేటటువంటి 7 లక్షణములు. Justification. నీతిమంతులుగా తీర్చబడుట, Regeneration. నూతన వ్యక్తిగా మార్చబడుట, Repentance. పశ్చాత్తాపము పొందుట, Conversion. మారు మనసు పొందుట, Adoption. దత్తత తీసుకొనబడుట, Sanctification. పరిశుద్ధపరచబడుట, And glorification. మహిమపరచబడుట. God made man in his own image. దేవుడు మానవుని తన స్వరూపములో తన పోలిక చొప్పున In the చేసుకున్నాడు. image of God, he created man and woman. ఆయన పోలిక చొప్పున నరుణ్ణి ఆయన చేసి ఉన్నాడు. But in 1 Timothy 1:15, Paul says, Jesus Christ came into this world to save sinners. మొదటి తిమోతి 1:15లో మరి పౌలు భక్తుడు చెప్తున్నాడు, యేసుక్రీస్తు ఈ లోకానికి పాపులను రక్షించడానికి ఆయన వచ్చి Of ఉన్నాడు. whom I am the foremost. వారిలో నేను మొదటి వాడును అని పౌలు చెప్తున్నాడు. God made us in his own image. దేవుడు మనను తన స్వరూపములో తన పోలిక చొప్పున చేసుకున్నాడు. But Paul says here, అయితే పౌలు ఏం చెప్తున్నాడంటే Jesus came into this world to save sinners. యేసు ప్రభు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించడానికి. Aren't we in the image of God? మనము దేవుని స్వరూపము కలిగి ఉన్నాం కదండి. And why are we sinners? అయినప్పటికీ అప్పుడు మనం పాపలం ఎలా అవుతున్నాం? What is this? ఏంటిది? 1 Corinthians 15:22 says, మొదటి కొరింథీ పత్రిక 15:22 For as in Adam all die, ఆదాములో మానవులందరూ కూడా మరణించి ఉన్నారు. so in Christ all will be made alive. యేసుక్రీస్తునందు ప్రతి ఒక్కరూ కూడా జీవము పొందుకున్నవారు. This verse explains what it means to be in Christ. యేసుక్రీస్తులో ఉండడం అంటే ఏంటో భావములో ఈ వాక్యము మనకు He is వివరిస్తుంది. giving the spiritual location of every person in this building and in every person in this world. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ బిల్డింగ్ లో ఇక్కడ ఉన్నట్టు కూడుకున్న అందరూ కూడా ఉండేటటువంటి ఆ స్థితిని ఇక్కడ All చెప్తుంది. people who are born in this world ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా are located in one of these 2 positions. అందరూ కూడా ఈ రెండు స్థితుల్లో ఉంటారు. They are either in Adam ఒకటి వాళ్ళు ఆదాములో ఉండి ఉంటారు, or they are in Christ. లేకపోతే వారు క్రీస్తులో ఉండి ఉంటారు. God created Adam and Eve. దేవుడు ఆదాము
ఆదాము హవ్వను చేసి put ఉన్నాడు. them in a beautiful garden. ఒక అందమైనటువంటి వనములో He ఏదైనా వనములో gave పెట్టాడు. them everything their heart could enjoy and desire. వారి జీవితంలో కావాల్సినవన్నీ కూడా, వారికి అవసరమైన అన్ని కూడా ఆయన అక్కడ ఉంచి He said ఉన్నాడు. to them, the stipulation is that you are not to touch this particular fruit. అయితే ఈ యొక్క పండును మాత్రము మీరు తినకూడదనే నియమాన్ని వారికి విధించాడు. And you know the rest of the story. ఆ తర్వాత జరిగిన సంఘటనలన్నీ మీకు The తెలుసు. Bible says that Adam disobeyed God. బైబిల్ గ్రంథం చెప్తుంది ఆదాము దేవునికి విరుద్ధముగా మరి ఆయన తిరుగుబాటు In చేశాడు. act of disobedience ఆ యొక్క అవిధేయత చూపించిన and విషయంలో, rebellion against God, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంలో he took the forbidden fruit. ఆయన తినకూడనటువంటి ఆ పండును తిన్నాడు. After eating that, ఆ పండును తిన్న తర్వాత Adam fell ఆదాము and became a పతనమై- sinner. పతనంలో పడిపోయి పాపిగా ఎంచబడ్డాడు. More was involved merely in one choice of one man. ఒక్క మానవుడు మాత్రమే చేసినటువంటి ఆ ఒక్క అవకాశంలోనే మరి The ఇదంతా whole humanity has fell in sin. ఈ లోకంలో ఉన్న మానవులందరూ కూడా పాపములో పడిపోయి ఉన్నారు. Romans 5:12 in the Bible says, రోమపత్రిక 5:12లో as బైబిల్ by గ్రంథం one చెప్తుంది, man sin entered into this world and death by sin. ఒక మానవుడి ద్వారా, ఒక వ్యక్తి ద్వారా లోకములోకి పాపము ఏ రీతిగా వచ్చిందో, Because of this death by sin. తద్వారా మరణము ఈ లోకమంతటికి ఎలా సంభవించిందో, Because of the choice of one man, ఒక్క మానవుడు చేసినటువంటి నిర్ణయాన్ని బట్టి all humanity has fell into sin. మానవ జాతి అంతా కూడా పాపములోనికి It నెట్టబడిపోయింది. I will give you an explanation for this. దీనికి నేను ఒక చిన్న వివరణ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. Said, think about a basket of fruits. ఒక బాస్కెట్ నిండా మరి పళ్ళను ఒకసారి They are ఆలోచించుకుందాం. put on a table. అవన్నీ కూడా ఒక టేబుల్ మీద పెట్టబడి ఉన్నాయి. Think that the basket is Adam ఆ బాస్కెట్ ఆదాముగా మనం అనుకుందాం. and the fruits are us. దానిలో ఉన్న ఆ ఫలాలన్నీ కూడా మనం అనుకుందాం. So while you go by the table, ఆ టేబుల్ దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు you just knock it. ఆ టేబుల్ ని మీరు దాన్ని పడేస్తారు. You knock the basket, ఆ బాస్కెట్ మీరు పడవేస్తారు. and the fruits and the basket will fall. ఆ బాస్కెట్ తో పాటు లోపల ఉన్నటువంటి ఫలాలన్నీ కూడా పడిపోతాయి. So in the same way, when Adam fell for sin, అదే రీతిగా ఆదాము పాపములో పడిపోవడం the ద్వారా whole human race fell into sin. మానవ జాతి అంతయు కూడా పాపములోనికి పడిపోయింది. So when we come into this world, మనము ఈ లోకములోనికి నూతనముగా వచ్చినప్పుడు we are located in Adam. మనము ఆదాములో మరి నిలిచి ఉన్నాం. But we have a good news here. అయితే మనకు ఒక శుభవార్త ఉంది ఇక్కడ. We need not always be in Adam. ఎల్లప్పుడూ అనునిత్యము ఆదాములో ఉండవలసిన We అవసరం మనకు లేదు. need not always be in sin and die in sin. పాపములోనే ఉండి పాపంలో మరణించవలసినటువంటి స్థితి అవకాశము మనకు If అవసరం you want లేదు. to come out of that bondage of sin ఒకవేళ ఆ పాప అనే బంధకం నుంచి మీరు బయటికి and రావాలంటే, begin a new life ఒక నూతన జీవితాన్ని ఆరంభింప and చేయాలంటే, make yourself a new, మీరు నూతన పరచబడాలంటే there is only one way. ఒకే ఒక్క మార్గం ఉన్నది. That way is Jesus ఆ Christ. మార్గమే యేసు క్రీస్తు. Therefore, if anyone is in Jesus Christ, కనుక ఎవరైనా క్రీస్తు యేసునందున్న ఎడల you are a new మీరు creation. నూతన సృష్టి. Your old things will go away. పాతవన్నీ కూడా గతించిపోతాయి. The point of what Paul is saying here is, ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, if you have faith in Jesus, ఒకవేళ యేసుక్రీస్తునందు మీకు విశ్వాసం కలిగి ఉంటే, if you have trusted Jesus, యేసుక్రీస్తునందు నమ్మకత్వం ఉంటే, and your only hope before God, ఒకవేళ దేవుని కొరకే మీరు ఆశ కలిగి ఉంటే, then you are a new person. అప్పుడు మీరు నూతన వ్యక్తి. The part of you that is labeled old is gone. మిమ్మల్ని పాతగా ఎంచేటటువంటి ఆ యొక్క ఆ స్థితి అంతా కూడా It has పోతుంది. passed away. అదంతా Because మాయమైపోతుంది. something has come, new has come into your life. ఎందుకంటే మీ జీవితాల్లోకి ఏదో ఒక నూతన పరిచయం మీ జీవితంలోకి What వచ్చింది. exactly does this new mean? ఈ నూతన అన్న మాటలోని ఆంతర్యం ఏంటి? What does it mean when you become a new person? ఒక నూతన వ్యక్తిగా మీరు మార్చబడడం అంటే ఏంటి? Are you becoming slimmer? మీరు సన్నబడుతున్నారా? Are you becoming taller? మీరు పొడుగు పెరుగుతున్నారా? Are you becoming faster in life? మీ జీవితంలో బాగా చురుకుగా ప్రయాణం చేయగలుగుతున్నారా? Are you having a new job? లేకపోతే నూతన ఉద్యోగం వస్తుందా? Are you becoming richer? గొప్పవారు అవుతున్నారా? Are you having a new Aadhaar card with a new name? కొత్త ఆధార్ కార్డు కొత్త పేరుతో వస్తుందా? Is that the new life for you? అదేనండి నూతన జీవితం అంటే. Or do you have a new wife? ఒకవేళ నూతన భార్య వస్తుందా? Or a new husband? నూతన భర్త వస్తాడా? What is this new life? ఏంటంటే ఈ నూతన జీవితం What అంటే? exactly is new? నూతన అంటే
అసలైనటువంటి అర్థం భావం ఏంటి? What exactly is new if I am in Christ? యేసుక్రీస్తులో నేను ఒకవేళ ఉంటే నూతన పరచబడేది ఏంటిది? What is it that new? By through faith. విశ్వాసము ద్వారా కలిగేటటువంటి ఆ నూతన క్రియ ఏంటి? The woman caught in adultery. ఆ స్త్రీ వ్యభిచారంలో పట్టబడింది. She actually had a name and a story. ఆమెకు ఒక పేరు ఉంది, ఆ పేరుతో పాటు ఒక కథ కూడా ఉంది. She may be abused as a child. ఒక చిన్న బాలికగానే చాలా మరి ఆమె పాపంలోనికి నెట్టబడి She ఉండవచ్చు. might be sold into prostitution. మరి వ్యభిచారంలోనికి ఆమె నెట్టబడి ఉండవచ్చు. She might be working out in her life how to come out of that prostitution. ఆ యొక్క వ్యభిచారంలో నుంచి బయటకు రావడానికి ఎలాగా అని ఆమె ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు. She might be forced into that situation. ఆ యొక్క స్థితిలోకి ఆమె బలవంతముగా నెట్టబడి ఉండి ఉండవచ్చు. People may label you as one thing. ప్రజలు మీకు ఒక బిరుదులను వాళ్ళు ఇచ్చి మిమ్మల్ని They may ఈ say రీతిగా that this చూస్తారు. woman is a very bad woman. ఇదిగో ఈ అమ్మాయి చూసారా చాలా చెడ్డ అమ్మాయి అని చెప్పారు. This man is a drug abuser. ఈ యొక్క అబ్బాయి మరి డ్రగ్స్ తీసుకుంటున్నటువంటి వ్యక్తి. He is a sex offender. ఈయన మరి సెక్స్ అఫెండర్ గా ఆయన He చెప్పొచ్చు. is a drunkard. ఆయన తాగుబోతు. This woman always lies. ఈ స్త్రీ ఎప్పుడు కూడా అబద్ధాలే చెప్తుంది. She always gossips. ఎల్లప్పుడూ కూడా ఆ కబుర్లు ఈ కబుర్లు అందరి గురించి కబుర్లు చెప్తుంది. People may throw stones of judgment and condemnation of you for the sins that you are involved in. మీరు చేసినటువంటి ఆ పాపముల విషయంలో ప్రజలు మిమ్మల్ని బ్రాండ్ గా చేసి ఆ పేరుతో మిమ్మల్ని పిలుస్తూ ఉండవచ్చు. But what Jesus says is, అయితే యేసుక్రీస్తు ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, Jesus says that you are made in the image of God. ఆయన ఈ రోజుకి కూడా చెప్తున్నారు, మీరు దేవుని స్వరూపములో నిర్మించబడి You are ఉన్నారు. ruined by sin. మీరు పాపము ద్వారా మరి నష్టపరచబడి ఉన్నారు. I love you all. నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమిస్తూ I ఉన్నాను. will die for you. ఈ కొరకు నేను ఈ రోజుకే You మరణిస్తాను. are just more than a label that people give it to you. ప్రజలు మీకు పెట్టినటువంటి బిరుదుల కంటే ఉన్నతమైనటువంటి వారు Remember మీరు. that you are made in the image of God. దేవుని యొక్క స్వరూపములో నిర్మించబడి ఉన్నారని మీరు జ్ఞాపకం Whatever చేసుకోండి. the sin you may have done, మీలో మీరు ఏదైనా పాపము చేసి ఉన్నప్పటికీ కూడా if you want to leave it and come out and live a new life, ఒకవేళ వాటిని విడిచి నూతన జీవితం జీవించడానికి రావడానికి there ఇష్టపడుతున్నట్లయితే are so many options for you. మీకు చాలా అవకాశాలు అయితే లేవండి. Going to your friend telling I am a sinner, I want to change, doesn't help you. స్నేహితుని దగ్గరికి వెళ్ళి నేను పాపం చేశాను, ఇలాంటి ఫలానా పాపం చేశాను చెప్పడం ద్వారా మీ పాపం తీసివేయలేరు. Going to your wife and telling I have sinned, so I want you to forgive me, that doesn't help you. మరి మీ భార్య దగ్గరికి వెళ్ళి నేను తప్పు చేశాను పాపం చేశాను నన్ను క్షమించు అని అడగడం వల్ల ఉపయోగం లేదు. Or going to your parents telling I have sinned, forgive me my parents, that doesn't help you. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నేను పాపము చేశాను నన్ను క్షమించండి అని అడగడం వల్ల Only option is Jesus Christ. యేసుక్రీస్తు మాత్రమే ఏకైక అవకాశము. Jesus is our only judge. యేసుక్రీస్తు మాత్రమే మన యొక్క న్యాయాధిపతి. The one with no sin. ఆయన ఏ పాపము The లేనటువంటి one వాడు. with no sin can only judge you. ఏ పాపము లేనటువంటి వాడు కనుకనే ఆయన మనల్ని And that న్యాయం only one who తీర్చగలడు. is without sin is Jesus Christ. ఆ పాపము లేనటువంటి వాడు ఆ యేసుక్రీస్తు మాత్రమే. He refused to stone that woman. ఆ యొక్క స్త్రీని రాళ్ళతో కొట్టడానికి ఆయన He నిరాకరించాడు. did not condemn her. ఆమెను ఆ పాపము బట్టి ఆమెను నిందించలేదు. What did he tell her? అయితే ఆమెతో ఏం చెప్పాడు? What did he do with her? ఆమెను ఏం చేశాడు? He said, go. వెళ్ళు, Neither do I condemn you. నేను కూడా నిన్ను శిక్షించను. Go and sin no more. ఇక ఎన్నటికి నీ పాపము చేయకు. He made her new. ఆమెను ఆయన నూతన పరిచాడు. He made her new by not stoning her. ఆమెను రాళ్లతో కొట్టకుండా ఉండడం ద్వారా ఆయన ఆమెను నూతన He పరిచాడు. made her new by not condemning her. ఆమెను మరి నిందించకుండా ఆమెను నూతన పరిచాడు. He made her new by giving her salvation. రక్షణను ఆయనకి అనుగ్రహించడం ద్వారా ఆమెను నూతన పరిచాడు. Only salvation through Jesus Christ will make you new. యేసుక్రీస్తు ద్వారా కలిగేటటువంటి రక్షణ మాత్రమే మిమ్మల్ని నూతన వ్యక్తులుగా The మారుస్తుంది. consistent witness of the Bible is that Jesus Christ is our judge. బైబిల్ గ్రంథం పదే చెప్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే యేసుక్రీస్తు మాత్రమే మనను న్యాయ తీర్పు చేసేటటువంటి న్యాయమూర్తి. He is fully capable of sorting out who deserves what. ఎవరు ఏది అనుభవించవలసి ఉన్నారో దానిని అనుగ్రహించేటటువంటి వాడు ఆయన మాత్రమే. It is not our job to condemn.
ఇతరులను నిందించేటటువంటి బాధ్యత It మనది is not కాదండి. our job to give judgment to others. ఇతరులను న్యాయ తీర్పులోకి తెచ్చేది మన బాధ్యత కాదు. Only Jesus knows our heart. యేసుక్రీస్తు మాత్రమే మన హృదయాలను ఎరిగినటువంటి Only వాడు. He knows our circumstances. ఆయన మాత్రమే మన పరిస్థితులను స్థితిగతులను అర్థం Only He చేసుకోగలడు. knows what we deserve. మనకు ఏది అవసరమో ఏది మనం పొందుకోవాలో అది తెలిసిన వాడు ఆయన ఒక్కడే. Jesus replies to this woman, యేసు ప్రభు ఈ స్త్రీతో చెప్తూ ఉన్నాడు, I do not condemn you anymore. నేను నిన్ను ఏమాత్రమూ నిందించను. Go now and sin no more. ఇప్పుడు వెళ్ళి ఇక ఎన్నడకు పాపము చేయకు. That is gospel to you, my friend. అదే సువార్త, రక్షణ సువార్తమై Love and grace. ప్రేమ మరియు కృప, That is the gospel for you. అదే మనకు అనుగ్రహించబడినటువంటి సువార్త. Jesus died for us all. మనందరి నిమిత్తము యేసు మరణించాడు. Jesus died when we were still sinners. మనము ఇంకనూ పాపులమై ఉండగానే యేసుక్రీస్తు మన కొరకు You are మరణించాడు. still welcome to Him. ఈ రోజుకి కూడా మిమ్మల్ని ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. If any man in Christ, he is a new creation. ఎవడైనా క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన The సృష్టి. word there is real, means it's real creation. The word there is really creation. నూతన వ్యక్తి అన్న మాట యొక్క అర్థము ఏంటంటే నూతన సృష్టి. In the same word that is used to describe that God did when He created the world. ఈ లోకమును దేవుడు చేసినప్పుడు వాడబడినటువంటి అదే పదము ఇక్కడ కూడా వాడబడింది. Paul is saying when God saves you, పౌలు భక్తుడు చెప్తున్నాడు, దేవుడు మిమ్మల్ని రక్షించిన తర్వాత He makes you into a brand new person. ఒక నూతన పరచబడినటువంటి వ్యక్తిగా ఆయన You మిమ్మల్ని are చేసుకుంటాడు. altogether a different person now. ఇప్పుడు మీరు ఒక నూతన వ్యక్తిగా నూతన జీవితము జీవించేటటువంటి అవకాశం God అనుగ్రహించబడింది. doesn't patch you up of your old life and make you and saves you. మీ పాత జీవితాన్ని ఏదో రీతిగా మీలో మరి తీసివేసి అక్కడక్కడ ఇమిడ్చి మిమ్మల్ని అతుకులు వేసి మిమ్మల్ని నూతన పరచబడే God doesn't just tune you like a guitar and make you new. గిటార్ లాగా మరి దానికి ట్యూన్ చేసి దేవుడు మిమ్మల్ని నూతన పరచడు. The Bible says He gives you a brand new nature of a brand new for a brand new person. దేవుడు బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే ఒక నూతన వ్యక్తిగా మిమ్మల్ని మార్చడానికి మిమ్మల్ని నవీకరిస్తాడు ఆయన. Remember, ఒకసారి జ్ఞాపకం ఉంచుకోండి, salvation రక్షణ అనేది is not renovation. అది Salvation is not renovation. రక్షణ అనేది మరమ్మత్తు చేయడం కాదండి. Salvation is creation. రక్షణ అంటే మరి సృష్టిగా చేయబడడం. Being saved is not reformation. రక్షించబడి ఉండడం అనేది మరి సంస్కరించబడడం కాదు కానీ It's regeneration. అది నూతన నవీకరించబడటం. Salvation is not putting a new dress on a man. రక్షణ అంటే ఒక వ్యక్తి నూతన వస్త్రాలు ధరించుకోవడం కాదు కానీ He's putting a new man in a new dress. ఒక నూతన వ్యక్తిని నూతన దుస్తులతో ముస్తాబు చేయడం. Salvation is not just whitewashing on the outside. బయటకు మాత్రమే ఒక మంచి తెల్ల రంగు పోయడం కాదు రక్షణ It's అంటే. whitewash on inside. లోపల మరి ఆ తెల్లగా మార్చడము రక్షణ. It's a brand new person. ఒక నూతన వ్యక్తి. If every time a soul is saved, ఎప్పుడైతే ఒక ఆత్మ రక్షించబడుతుందో it's a brand new work of God. అది దేవుని యొక్క నూతన చేతి పనిగా దాన్ని చూడొచ్చు. Fresh from the hands of God who created this world. మరి చాలా మరి ఫ్రెష్ గా దేవుడు ఈ లోకములోనికి మనల్ని చేసి ఉన్నాడు. It's what God wants you to do today. ఈ రోజు దేవుడు ఇదే మనను చేయాలని ఇష్టపడుతూ When ఉన్నాడు. you walk out of this church, ఈ మందిరంలో నుంచి మీరు బయటికి నడిచి వెళ్ళినప్పుడు He wants you to say, మీరు ఈ మాట చెప్పాలని నేను కోరుకుంటాను. I'm a brand new. నేను నూతన వ్యక్తిని. I'm a brand new person now. ఇప్పుడు నేను నూతన వ్యక్తిగా I have మార్చబడినాను. been made over again. నేను మరలా తిరిగి మరి నిర్మించబడి I'm ఉన్నాను. altogether a different person now. ఇక నుంచి నేను ఒక నూతన వ్యక్తిగా What does that జీవించబోతున్నాను. mean? What is a new creation of work of God? దేవుని యొక్క నూతన పరచబడ్డం అంటే ఏంటి? The first thing I want to say is that it is a very expensive work. మొట్టమొదటి పని నేను చెప్పదలిచినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే అది చాలా ఖరీదైన పని. When you talk about creation, సృష్టి గురించి మీరు we మాట్లాడినప్పుడు are talking about something expensive. చాలా ఖరీదైన దాని గురించి మీరు మాట్లాడుతూ In the ఉన్నారు. beginning,
ఆరంభములో ఆదిలో God created the heavens and earth. దేవుడు భూమిని ఆకాశములను సృష్టించాడు. It says that earth was without form. మరి అక్కడ రాయబడి ఉంది భూమి నిరాకారముగా ఉన్నదని రాయబడి. Darkness was upon the face of all the earth. మరి చీకటి అగాధ జలముల మీద మరి మరి అలమటిస్తూ ఉంది. It was a dead planet. అది ఒక మృతము చెందినటువంటి ఒక గ్రహము. On the dead planet, ఆ మృతి చెందినటువంటి ఆ గ్రహం మీద God said, దేవుడు చెప్తూ ఉన్నాడు, let there be light. అక్కడ వెలుగు కలుగుగాక అని And చెప్పాడు. there was light. అప్పుడు వెలుగు కలిగెను. Let there be plants and trees. అక్కడ వృక్షములు మరి మొక్కలన్నీ కూడా And కలుగును. there were plants and trees. అప్పుడు అవన్నీ కూడా కలిగినాయి. That was an extensive work that God has done to this earth. ఈ భూమికి దేవుడు చేసిన విస్తారమైన పనిలో అది ఒకటి. God creates something where there is nothing. ఏమీ లేనటువంటి స్థితిలో నుంచి దేవుడు ఒక విషయం ఒక దానిని ఆయన He చేసేవాడు. created light from darkness. ఆయన చీకటిలో నుంచి వెలుగును పుట్టింపజేస్తాడు. From nothing, He created a picture of this world. ఏమీ లేని స్థితిలో నుంచి ఈ లోకమంతటి కూడా ఆయన నిర్మించి ఉన్నాడు. This is the picture of many of us in our lives today. మన జీవితంలో మనము అనుభవించినటువంటి అనుభవాలు ఇదే దృశ్యాన్ని చూపిస్తూ We don't ఉన్నాయి. have a picture of us today. ఈ రోజు మన గురించినటువంటి ఒక దృశ్యం మనకి లేదు. Our life is filled with darkness. మన జీవితం అంతా చీకటితో నింపబడి ఉన్నది. It's filled with chaos. మన జీవితము చాలా మరి అల్లకల్లోలముగా We ఉన్నది. have made a mess out of our lives. మన జీవితాలను మనము మరి నాశనం చేసుకుంటున్నాం. Darkness filled in our lives. చీకటి మన జీవితాల మీద ఏలుబడి చేస్తూ ఉంది. But when Jesus comes into our lives, అయితే ఎప్పుడు యేసుక్రీస్తు మన జీవితానికి వచ్చాడో light comes into your lives. మరి వెలుగు మీ He జీవితంలో says that let there be light in your life. ఆయన చెప్తూ ఉన్నాడు అక్కడ వెలుగు కలుగుగాక మీ The జీవితాల్లో. darkness in your life is filled with light. మీ జీవితాల్లో ఉన్న ఆ చీకటి అంతా కూడా మరి వెలుగుమయమైపోతుంది. Remember a poor person who was sitting by the pool of water? మరి ఆ కోనేటి పక్కన కూర్చున్నటువంటి ఆ పేద వ్యక్తిని మనం జ్ఞాపకం He has been చేసుకుందాం. coming there for years and years. సంవత్సరాల కొద్ది అక్కడ వచ్చి కూర్చుంటూ ఉన్నాడు. And when Lord Jesus came అక్కడ యేసు ప్రభు వచ్చినప్పుడు and gave him sight, ఆయనకి మరి దృశ్యం కంటిని ఇచ్చినప్పుడు his testimony was, ఆయన యొక్క సాక్ష్యం ఏంటంటే once I was blind, ఒకప్పుడు నేను గుడ్డివాడిగా ఉన్నాను, now I see. ఇప్పుడు నేను He చూడగలుగుతున్నాను. was seeing things that he had never seen. ఆయన చూడలేనటువంటి మునుపు చూడలేనివన్నీ కూడా If you చూడగలుగుతున్నాడు. accept Jesus as your savior, యేసుక్రీస్తుని మీ స్వరక్షకుడిగా మీరు అంగీకరిస్తే, if you come to Jesus Christ, యేసుక్రీస్తు దగ్గరకు వస్తే you will see brand new things that you have never seen before with your eyes. మీ మునుపెన్నడూ కూడా మీ కంటితో మీరు చూడలేని నూతన విషయాలు మీరు You చూస్తారు. will see wonders happening in your life. మీ జీవితాల్లో గొప్ప ఆశ్చర్య కార్యములు జరుగుట మీరు You చూస్తారు. will hear great things about you that you never heard before you came to Jesus Christ. యేసుక్రీస్తు దగ్గరికి రాకముందు మరి మీ జీవితం గురించినటువంటి గొప్ప విషయాలు మీరు యేసు దగ్గరికి You will hear only good news. మీరు గొప్ప మంచి వార్తలు మాత్రమే The bad వింటారు. news is gone. మరి చెడ్డ వార్తలన్నీ పోయినాయి. When Jesus stood before the tomb of Lazarus, యేసుక్రీస్తు ఆ లాజరు మరణం చెందిన లాజరు వారి సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు Jesus said with a loud voice, గొప్ప స్వరముతో యేసు కేక వేస్తున్నాడు, Lazarus, come forth. లాజరు వెలుపకుగా. Lazarus came walking out there La- with still his wrapped in the clothes. ఆ యొక్క మరి శరీరానికి చుట్టుపడినటువంటి వస్త్రాలతో లాజరు బయటికి నడుచుకుంటూ వచ్చాడు. This is being a new person. ఇప్పటి నుంచి ఆయన నూతన వ్యక్తిగా This is the ఉండబోతున్నాడు. work of creation is salvation. మరి రక్షణ ద్వారా జరిగేటటువంటి నూతన సృష్టి ఇదే. Which God does in an exclusive manner. చాలా ప్రత్యేకమైన విభిన్నమైనటువంటి రీతిలో దేవుడు మానవుల్లో This చేసే can be పని. done only by God. ఇది దేవుని ద్వారా మాత్రమే చేయబడి Salvation can be only offered to Jesus Christ. రక్షణ అనేది యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనకు Don't అనుగ్రహించబడింది. believe anyone if they offer you a salvation. రక్షణ ఇస్తానంటే ఎవరిని కూడా మీరు నమ్మవద్దు. Because salvation only comes through Jesus Christ. ఎందుకంటే రక్షణ అనేది యేసు ద్వారా మాత్రమే వచ్చేది. The Bible says, బైబిల్ గ్రంథం చెప్తూ in ఉంది, the beginning God created. దేవుడు చేసినటువంటి సృష్టి అంతా కూడా In the beginning God created. ఆ ఆదిలో దేవుడు సృష్టిని చేసినప్పుడు The Hebrew word for creation is bara.
అక్కడ వాడబడినటువంటి హెబ్రీ పదము బారా అనే పదం వాడబడింది. It means to make something out of nothing. ఏమీ లేనటువంటి స్థితిలో నుంచి ఒక నూతనమైన దానిని చేయడమే దీని యొక్క The భావము. word is never used in the Bible to refer to anyone except God. దేవుడికి విషయంలో తప్ప ఇక ఎక్కడ కూడా ఈ మాట బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. Only God can create something out of nothing. ఏమీ లేని స్థితిలో నుంచి మరి చేయగలిగినటువంటి నిర్మించగలిగినటువంటి వాడు దేవుడు మాత్రమే. Instantaneous miracle. అది వెంటనే అప్పటికప్పుడే జరిగేటటువంటి అద్భుతము. In 1833, 1833లో Charles Darwin. చార్లెస్ డార్విన్ అనే How many of వ్యక్తి, you know Charles Darwin? మీలో ఎంతమందికి తెలుసండి చార్లెస్ డార్విన్ అనే ఆయన గురించి? Who wrote The Origin of Species. ఆయన మరి ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ అనే పుస్తకాన్ని ఆయన రాశాడు. He says ఆయన ఏం చెప్తున్నాడు అంటే that పుస్తకంలో man evolved from animals. మరి మానవుడు మరి కోతిలో నుంచి జంతువుల్లో నుంచి ఆయన Evolution. కోతిలో నుంచి మానవుడు వచ్చాడని ఆయన చెప్తూ So ఉన్నాడు. he doesn't believe that God created man. మానవుడి దేవుడు చేశాడనేది ఆయన నమ్మలేదు. So once he visited an island అయితే ఆయన ఒకసారి ఒక దీవిని ఆయన సందర్శించాడు. because he wanted to find out more and prove that man had come from the animal kingdom. అక్కడికి వెళ్ళి మానవుడు జంతువుల నుంచి వచ్చాడని నిరూపించడానికి ఆధారాలు So సేకరించడానికి వెళ్ళాడు. he went to a very remote island అక్కడ చాలా ఎవరు దర్శించినటువంటి ఆ యొక్క దీవిలోకి ఆయన వెళ్ళాడు. and he found a tribe, అక్కడ ఒక మానవ జాతిని చూశాడు. a civilization of people. కొంతమంది ప్రజల యొక్క మరి ఆ జాతిని They were so primitive వాళ్ళు ఎంత పురాతనమైనటువంటి వాళ్ళు and అంటే so backward. చాలా వెనుకబడినటువంటి వారు. And he said, these people are the people that can prove that man had come from the kingdom from animal kingdom. మరి జంతువుల నుంచి మానవుడు వచ్చాడని నిరూపించడానికి ఈ ప్రజలు చూస్తే సరిపోతుంది. ఇదే ఒక గొప్ప ఉదాహరణ. This is the link for the evolution. మరి పరిణామ సిద్ధాంతానికి ఇదే గొప్ప మరి అవకాశం, ఇదే లింక్ అని చెప్పాడు. For these people to evolve ఈ ప్రజలు పరిణామం చెందడానికి as persons as we are now, మనం ఏ రీతిగా ఉన్నామో ఆ రీతిగా పరిణమించడానికి it will take another 1,000 years. ఇంకొక 1000 సంవత్సరాలు పడుతుంది. This is the proof that man has evolved from the animal kingdom. మరి జంతువుల నుంచి మానవుడు పరిణతి చెందాడు అని చెప్పడానికి ఇదే గొప్ప ఆధారం అని చెప్తూ ఉన్నారు. So he went back. ఆ తర్వాత వెనక్కి తిరిగి He వెళ్ళాడు. wrote the thesis on that. దాని మీద ఒక థీసిస్ రాశాడు. 34 years later, 34 సంవత్సరాల తర్వాత Charles Darwin చార్లెస్ డార్విన్ returned to that same island మళ్ళీ అదే దీవికి వెళ్ళాడు. to see little changes that would happen to these people. ఈ ప్రజలకు జరిగినటువంటి చిన్న మార్పులు ఏమైనా ఉన్నాయా అని వెతకడానికి వెళ్ళాడు. Small changes in their face. వాళ్ళ ముఖాల్లో చిన్న మార్పులు ఏమైనా In their కనపడుతుందా? వాళ్ళ జుట్టులో కనపడుతుందా? So he went there అయితే అక్కడికి వెళ్ళాడు ఆయన. and he's absolutely astounded. ఆ తర్వాత చాలా ఆశ్చర్యానికి On గురయ్యాడు. that island, ఆ యొక్క దీవిలో among those people, ఆ ప్రజల మధ్యలో he found churches and schools. ఆయన అక్కడ మందిరాలు కట్టించబడ్డం, మరి పాఠశాలలు నిర్మించబడ్డం చూశాడు. He found the people who were not clothed at that time, ఆ సమయంలో బట్టలు లేకుండా మరి ఉన్నటువంటి ఆ ప్రజలు, full of hair on their body. వారి శరీరం నిండా మరి జుట్టుతో నింపబడినటువంటి ఆ Those ప్రజలు, people were clothed, వారందరూ కూడా దుస్తులు ధరించుకున్నారు. gathered together, వాళ్ళందరూ ఒక దగ్గర సమకూర్చబడ్డారు. singing hymns, గట్టిగా పాటలు పాడుతూ ఉన్నారు. praising God. దేవుని స్తుతిస్తూ ఉన్నారు. What happened? ఏం జరిగింది? A missionary named John Patton came preaching the gospel of Jesus Christ. జాన్ ప్యాటన్ అనేటువంటి గొప్ప మిషనరీ యేసుక్రీస్తుని గురించిన సువార్త అందించడానికి వారి మధ్యకు వెళ్ళాడు. When those people came to Christ, ఆ ప్రజలందరూ కూడా యేసుక్రీస్తును అంగీకరించిన they తర్వాత were made brand new creations in Jesus Christ. యేసుక్రీస్తులో నూతన వ్యక్తులుగా వారు మార్చబడ్డారు. That's the change that Jesus brings in your lives. అదే మార్పు మీ జీవితాల్లో కూడా యేసు తీసుకురావడానికి If he can ఇష్టపడుతున్నాడు. do that to those people, ఆ ప్రజలకు అది ఆయన చేయగలిగితే he can do it to you today. ఈ రోజు మీ కొరకు కూడా అది చేయగలడు. Bible says బైబిల్ గ్రంథం చెప్తుంది, God is always the same. దేవుడు అనిత్యము ఒకే రీతిగా ఉన్నాడు. He is the same yesterday, నిన్న ఒకే రీతిగా ఉన్నాడు, the same today, ఈ రోజు ఒకే రీతిగా he ఉన్నాడు, will be same tomorrow, రేపు కూడా అదే రీతిగా and he ఉన్నాడు. will be same forever. అనిత్యము ఒకే రీతిగా If ఉన్నాడు. he could change people in the past,
గతములో ఆయన ప్రజలను మార్పు చేసినట్లయితే, If you could change people, if you could make new people నూతన వ్యక్తులుగా వాళ్ళు మార్చగలిగితే, in the past, గతములో అలా మార్చగలిగితే, He will do it today to you. ఈ రోజు ఈ విషయంలో ఆయన చేయడానికి What does ఇష్టపడుతున్నాడు. it mean to be saved? రక్షించబడడం అంటే అర్థం ఏంటండి? It means to be a brand new in position. మరి మీరున్న స్థితిలో నూతన వ్యక్తిగా మరి ఆ స్థితిని It means సంపాదించడం, to have a brand new personality. ఒక నూతన మరి స్వరూప్యాన్ని తెచ్చుకోవడం. God created a new person in you. యేసుక్రీస్తు దేవుడు నీలో నూతన వ్యక్తిని All చేస్తున్నాడు. things have passed away. పాతవి గతించిపోయినాయి. That means your old relationship to sin is now has gone. నీ పాత స్వభావము ద్వారా కలిగినటువంటి పాపముతో సంబంధము అది పోయి ఇప్పుడు నూతన You పరచబడ్డారు. are no longer under the domination or dominion of sin. పాపము యొక్క అధికారం కింద మీరు ఏ మాత్రము కూడా ఇక లేరు. The whole condemnation of your sin has been broken in your life. మీ జీవితంలో పాపము ద్వారా కలిగినటువంటి బంధకాలన్నీ కూడా తెంపివేయబడినాయి. Your sins have been forgiven. మీ పాపములు క్షమించబడినాయి. You no longer have that relation to that sin. ఆ పాపముతో ఏ సంబంధం ఇక మీద మీకు లేదు. Come to Jesus Christ and let Him save you. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఆయన రక్షించడానికి ఆయనకు అవకాశం ఇవ్వండి. Your sins have been forgiven. మీ పాపములు క్షమించబడినాయి. You no longer have that relation with sin. పాపముతో ఇక అలాంటి సంబంధము మీకు లేదు. Once you come to Jesus Christ, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే what He does is ఆయన ఏం చేస్తాడంటే He washes you with His precious blood. ఆయన పరిశుద్ధ రక్తముతో మిమ్మల్ని పరిపూర్ణముగా The ఆయన కడిగి guilt has వేస్తాడు. been removed from you. ఆ పాప దోషము మీలో నుంచి ఆయన తీసివేసి ఉన్నాడు. All things have passed away. పాతవన్నీ కూడా గతించిపోయినాయి. You're not at all guilty anymore. వీరికి ఏ మాత్రము కూడా నేరారోపణ పొందుకున్న వారు కాదు. There's no matter of punishment of sin. ఏ పాపం వల్ల ఏ విధమైనటువంటి శిక్షానికి Because మీరు అర్హులు కారు. Sin has passed away. ఎందుకంటే పాపం మీలోంచి తీసివేయబడింది. All things have passed away. పాతవన్నీ గతించిపోయినాయి. All the new things have come into your life. మీ జీవితంలోనికి అన్ని నూతనమైనవి వచ్చి ఉన్నాయి. That means you have a new potential. అంటే ఒక నూతన సామర్థ్యాన్ని మీరు పొందుకున్నారు. That means your life is in a new direction. అంటే మీ జీవితం ఒక నూతన దిశలో నడుస్తూ ఉంది. That means you are running away from sin. అనగా మీరు పాపం నుంచి దూరముగా పరిగెడుతూ ఉన్నారు. When you are in sin, you are running towards sin. మీరు పాపములో ఉన్నప్పుడు పాపము వైపుకు మీరు వెళ్తూ ఉన్నారు. Running fast towards sin. చాలా మరి వేగముగా పాపములోనికి వెళ్తూ ఉన్నారు. When you are in Jesus Christ, అయితే యేసుక్రీస్తులో ఉన్నప్పుడు you are running away from sin. పాపానికి విరుద్ధంగా మీరు పారిపోతూ ఉన్నారు. You used to love sin. ఒకప్పుడు మీరు పాపాన్ని ప్రేమించేవారు. Now you hate sin. ఇప్పుడు పాపాన్ని ద్వేషిస్తారు. It means you have a brand new set of desires in your life. ఎందుకంటే మీలో ఆ నూతన స్వభావము నూతన ఆశలు మీలో చిగురించినాయి. You have a new power in you. మీలో ఒక నూతన శక్తి ఉంచబడి ఉన్నది. Lot of people would like to live better than they live. వారు జీవించేటటువంటి దానికంటే ఇంకా మంచిగా జీవించడానికి చాలా మంది ఇష్టపడతారు. But they don't have that power to do. అయితే అది చేయడానికి వాళ్ళ దగ్గర శక్తి సరిపోదు. The Bible says, అయితే బైబిల్ గ్రంథం చెప్తుంది, Christ in you, యేసుక్రీస్తు నీలో ఉన్నప్పుడు the hope of glory, మరి ఆయన గొప్ప మహిమగా ఆయన మనకి ఉన్నాడు. when you're saved, మనం రక్షించబడినప్పుడు you have the new potential to be everything God intends to be with you. నీలో నువ్వు ఏ రీతిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడో ఆ సామర్థ్యం అంతా కూడా నీలో ఆయన ఉంచి ఉన్నాడు. He puts within you the power to produce what you want to be. నువ్వు ఏమని అవ్వాలని మీరు అనుకుంటున్నారో దానికి కావలసినటువంటివన్నీ కూడా ఆయన నీలో ఉంచి ఉన్నాడు. He puts a brand new power in you. ఒక నూతనమైన శక్తిని మీలో ఉంచి ఉన్నాడు. That means you have a brand new destiny in your life. అంటే మీకు ఒక గమ్యము నూతనమైనటువంటి గమ్యం మీకు ఏర్పరచబడి ఉన్నది. Galatians 6:15 says, గలతీ పత్రిక 6:15లో ఇలా రాయబడి ఉంది, for in Christ Jesus యేసుక్రీస్తునందు neither circumcision availeth anything or uncircumcision, but a new creation. సున్నతి పొందుట ఎందుకు కాదు, సున్నతి లేకపోవడం మాత్రం కాదు, కానీ యేసుక్రీస్తునందు మీరు నూతన వ్యక్తిగా మార్చబడతారు. Nothing matters but
only the new creation matters. ఏది మనము చూడవలసిన అవసరం లేదు, నూతన సృష్టిని మాత్రమే మనం Are you a new person in Jesus? మీరు యేసుక్రీస్తులో నూతన వ్యక్తిగా ఉన్నారా? Do you want to become a brand new person in Jesus Christ? యేసుక్రీస్తులో ఒక నూతన వ్యక్తిగా మీరు మార్చబడడానికి ఇష్టపడుతున్నారా? You might be asking me, why should we give our lives to Jesus? ఎందుకు యేసుక్రీస్తుకు మా జీవితాలు ఇవ్వాలండి అని మీరు నన్ను అడగవచ్చు. Because he promises us eternal life in heaven. ఎందుకంటే పరలోకములో నిత్య జీవాన్ని ఆయన మనకు వాగ్దానం చేస్తున్నాడు. Because he provides us with an abundant life here and now. ఎందుకంటే మనకు మరి పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని ఇక్కడ ఇప్పుడు ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు He కనుక. provides us with peace. ఆయన మనకు శాంతిని అనుగ్రహించేవాడిగా He ఉన్నాడు. provides us with rest. ఆయన మనకు మరి సుఖమును అనుగ్రహించేవాడు. All these great blessings ఈ ఆయన ఇచ్చే ఆశీర్వాదములన్నీ కూడా can be yours if you would just surrender your life to him. దేవునికి మన జీవితాలను అప్పగించుకుంటే వీటన్నిటిని మనం పొందుకోగలుగుతాము. Some of you might be thinking to yourself, మీలో కొంతమంది ఈ రీతిగా ఆలోచిస్తూ ఉండవచ్చు, God would never accept me దేవుడు నన్ను ఎన్నటికీ అంగీకరించడు, because of the things that I have done in my past. ఎందుకంటే నా గతములో నేను చేసినటువంటి పనులు బట్టి ఆయన నన్ను అంగీకరించడు. I'm not good enough to live a Christian life. క్రైస్తవ జీవితాన్ని జీవించేటటువంటి ఆ భాగ్యము నాకు లేదు, అంత మంచివాడిని నేను కాదు. hold out living a Christian life. క్రైస్తవ జీవితాన్ని జీవించుచు నేను ఉండలేను. I'm not worthy to be a Christian. క్రైస్తవుడిగా ఉండే అధికారము ఆధిక్యత నాకు లేదు. Before you decide that to yourself, ఒకవేళ మీరు ఆ రీతిగా మిమ్మల్ని గురించి మీరు అనుకుంటానికి ముందు take away the thinking from you. ఆ యొక్క ఆలోచన మీలోంచి తీసివేయండి. Please listen to the story I'm going to tell you now. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ కథను మీరు వినండి. Once a boy ఒక చిన్న బాలుడు ఉన్నాడండి. came to a farmer, a rich farmer in America. అమెరికా దేశంలో గొప్ప వ్యవసాయం చేసేటటువంటి during ఆయన the దగ్గరికి war వచ్చాడు. time, Second World War time. మరి రెండవ ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు So he asked this farmer a job. ఈ యొక్క వ్యవసాయదారుని దగ్గరికి వచ్చి ఒక ఉద్యోగం అడిగాడు. A rich farmer. గొప్ప ఆస్తిపరుడైనటువంటి వ్యవసాయదారుడు. This farmer, ఈ యొక్క వ్యవసాయం చేసే ఆయన, he knew nothing much about this boy. ఈ వ్యక్తి గురించి, ఈ పిల్లోడి గురించి ఆయనకి ఏమీ తెలియదు. Except his name was Jim. జిమ్ అనే ఆయన పేరు తప్ప ఏమీ తెలియదు. But he gave him the job. అయినప్పటికీ కూడా ఆయనకు ఉద్యోగం ఇచ్చాడు. So Jim ఏం చేశాడంటే spent many years చాలా సంవత్సరాలు పనిచేశాడు. working for this farmer. ఈ యొక్క వ్యవసాయ కొరకు పనిచేశాడు. Cutting wood for cooking. మరి ఆయన వంట చేసుకోవడానికి కావాల్సినటువంటి కట్టెలన్నీ కూడా కొట్టి సిద్ధపరిచేవాడు. Bringing in the cows and cleaning them. మరి ఆ యొక్క గేదెల మందను తీసుకొచ్చి ఎద్దుల మందని క్లీన్ చేయడం, everything for this farmer. ఈ యొక్క వ్యవసాయదారుని కొరకు అన్ని చేసి పెడుతూ ఉండేవాడు. So he ate in his kitchen and he slept in where the animals sleep. ఆయనతో పాటు భోజనం చేస్తూ ఆయన కిచెన్ లో పడుకుంటూ అదే రీతిగా పశువుల శాలలో పడుకుంటూ ఉండేవాడు. But Jim fell in love with this farmer's daughter. అయితే జిమ్ గారు ఈ వ్యవసాయం చేసేటటువంటి ఆయన యొక్క కూతుర్ని ప్రేమించాడు. And he asked whether he could marry his daughter. ఆ తర్వాత నీ కూతుర్ని నేను ప్రేమించాను, పెళ్లి చేసుకోనా అని అడిగాడు. The father refused to let him marry. అయితే తండ్రి కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. Because Jim has no money. ఎందుకంటే జిమ్ కి డబ్బులు లేవు, ఆస్తి లేదు. He has no proper position in the society. సమాజంలో ఒక స్థితి స్థాయి కూడా లేదు. He cannot see a good future for him. తన కొరకు ఒక మంచి భవిష్యత్తు కూడా కనపడినటువంటి పరిస్థితి చూశాడు. Except for working under him with cows and all this firewood. మరి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మరి జంతువులతో, ఆవులతో, వాటితో పనిచేయడం తప్ప, అక్కడ ఉన్నటువంటి మరి కర్రలు కొట్టి కట్టెలు కొట్టి వంటకి వండడం తప్ప ఏమీ ఆయన చేయలేడు. He's thinking that he has no future. తనకి భవిష్యత్తు అనేది లేదనుకున్నాడు. So Jim was disappointed. అయితే జిమ్ చాలా నిరుత్సాహపడ్డాడు. So he put all the belongings together. ఆయనకున్నటువంటి ఆయన సంపాదించుకున్నవన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకున్నాడు. And he went away from this farmer. మరి ఈ వ్యవసాయదారుని దగ్గర నుంచి ఆయన వెళ్ళిపోయాడు. But Jesus can give a new life. అయితే యేసయ్య అయితే నూతన జీవితాన్ని ఇవ్వగలడు. 35 years passed. 35 సంవత్సరాలు గడిచిన తర్వాత once this farmer, ఒకసారి ఈ వ్యవసాయదారుడు he wanted to renovate that animal where they put that animals. ఆ పశువుల శాలను మరి చక్కగా
మరి మరమ్మతులు చేయాలని కోరుకున్నాడు. So he went to the place where Jim used to sleep. జిమ్ పడుకున్నటువంటి ఆ ప్రాంతం దగ్గరికి వెళ్ళాడు. And he wants to paint it. అక్కడంతా కూడా పెయింట్ లో నూతన So పెయింట్ వేయడానికి there he saw the full name of Jim, where Jim wrote it on the wall. అక్కడ జిమ్ తన పేరును రాసుకున్నటువంటి ఆ పేరు పూర్తి పేరు అక్కడ చదివి His చూశాడు. full name was ఆయన పూర్తి పేరు ఏంటంటే James A. Garfield. జేమ్స్ ఏ గార్ఫీల్డ్ అని పేరు అయింది. Who was at very moment ఆ సమయంలో ఆయన ఏమై he ఉన్నాడంటే is the president of the United States of America. అమెరికా రాజ్యం యొక్క ప్రెసిడెంట్ గా ఉన్న వ్యక్తి ఆ వ్యక్తి. 36 years after he left that farmer, 36 సంవత్సరాల తర్వాత ఆ ఇల్లును విడిచి వెళ్ళిన తర్వాత this man found out that real name of that Jim. ఆ యొక్క జిమ్ యొక్క అసలు పేరేంటో ఆయన కనుగొన్నాడు. 36 years after he has become the president of the United States. 36 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోయినటువంటి ఈ జిమ్ అమెరికా దేశానికి మరి అధ్యక్షుడిగా అయ్యాడు. Rejected by man. మానవుల ద్వారా తృణీకరించబడినటువంటి వ్యక్తి. But God అయితే has given a new life to Jim. అయితే దేవుడు జిమ్ కొరకు నూతన జీవితాన్ని ప్రసాదించాడు. God has given a new life to me. దేవుడు కూడా నాకు కూడా ఒక నూతన జీవితాన్ని ఇచ్చాడు. You are the people who have seen the new life in me. నాలో చూసిన నూతన జీవితాన్ని చూసిన వాళ్ళు మీరే. You are the witnesses of my new life. మీరే సాక్షులు, నా నూతన జీవితానికి సాక్షులు. And I want to see new life in each one of you. అదే రీతిగా మీ అందరిలో కూడా నూతన జీవితాన్ని నేను చూడడానికి The new life ఇష్టపడుతున్నాను. only Jesus can provide. యేసుక్రీస్తు మాత్రమే అనుగ్రహించగలిగినటువంటి ఆ నూతన జీవితము I want to see in each of your lives. మీలో ప్రతి ఒక్కరిలో ఆ జీవితాన్ని నేను చూడాలని Amen ఇష్టపడుతున్నాను. and God bless you. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. ఆమేన్. ఆమేన్.